సీమమైన చిత్తూరు కడప జిల్లాల్లో ఉమ్మడిగా ఉన్న రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి ఎంపిక ఇప్పుడు చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. వైసీపీ నుంచి బలమైన నాయకుడు మిథున్ రెడ్డిపై పోటీకి దీటైన అభ్యర్థి కోసం టీడీపీ అన్వేషిస్తోంది. మరొకవైపు ఎక్కువ సీట్లు చిత్తూరు జిల్లాలో ఉండడంతో జిల్లా నాయకుడినే పోటీకి దించాలని పార్టీ అభ్యర్థులు కొత్త ప్రతిపాదన పెట్టినట్టు సమాచారం. రాజంపేటలో ఈసారి లెక్క మారుతుందా? చేసిన తప్పిదాలను టీడీపీ తెలుసుకుందా? పెద్దిరెడ్డికి పక్కా వ్యూహంతో వెళుతుందా? చిత్తూరు జిల్లా నేతనే తెరపైకి తీసుకొస్తారా? చిత్తూరు పార్లమెంటు సీటు తప్ప జిల్లాలోని మిగిలిన 2 పార్లమెంటు స్థానాలపై గట్టి పట్టు సాధించలేకపోయింది టీడీపీ. ఓటు బ్యాంకును సమర్థంగా వినియోగించుకోలేక ప్రతిసారి ఈ 2 సీట్లని చేజార్చుకుంటూనే ఉంది. దీనికి తోడు పొత్తులో భాగంగా తిరుపతి సీటును పలుమార్లు బీజేపీకి కేటాయించడం, 2014 ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు సీటును కూడా కమలం పార్టీకి ఇవ్వడంతో పార్టీ క్యాడర్ డీలా పడింది. దీనికి తోడు ప్రతిసారి కొత్త అభ్యర్థిని నిలబెట్టడంతో పార్టీ శ్రేణులు స్తబ్దుగా ఉండిపోయాయి. గతంలోని తప్పిదాలను గుర్తించిన టీడీపీ అధినేత ఈసారి ఎలాగైనా ఆ 2 సీట్లలో పాగా వేయాలన్న పట్టుదలతో బలమైన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించారు. ముఖ్యంగా రాజంపేట పార్లమెంటు పరిధిలో చిత్తూరు జిల్లాకు చెందిన మదనపల్లి, పుంగనూరు, పీలేరు, తంబలపల్లి నియోజకవర్గాలుండగా కడప జిల్లాకు చెందిన రాజంపేట, రాయచోటి, రైల్వే కోడూరు ఉన్నాయి. రెండు 2014 ఎన్నికల్లో రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పురంధేశ్వరి పోటీ చేసినా అప్పుడున్న పరిస్థితులలో టీడీపీకి 2 అసెంబ్లీ నియోజకవర్గాలే దక్కటంతో వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి భారీ ఆధిక్యంతో ఎంపీగా గెలిచారు. దీనికి తోడు బీజేపీపై వ్యతిరేకతతో నియోజకవర్గంలోని మైనారిటీ ఓటర్లు గంపగుత్తగా వైసీపీకి ఓటేయడంతో ఆ పార్టీ సునాయాసంగా గెలిచింది. అయితే టీడీపీ ఈసారి ముందు జాగ్రత్తగా రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో బలమైన అభ్యర్థులని ఎంపిక చేసింది. సామాజిక సమీకరణాలతో అన్ని లెక్కలేసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేసింది టీడీపీ నాయకత్వం. రాజంపేట నుంచి బలిజ సామాజిక వర్గానికి చెందిన బత్తల చంద్రలాయుడు, రాయచోటి నుంచి రమేష్ రెడ్డి, పీలేరు నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు నుంచి అనూషారెడ్డిని ప్రకటించారు. రిజర్వుడ్ నియోజకవర్గం రైల్వే కోడూరు నుంచి చిత్తూరు ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహప్రసాద్ ఎంపిక చేశారు. దీంతో పాటు రాయచోటిలో అసమ్మతి తలెత్తకుండా మాజీ ఎమ్మెల్యే పాలకొండరాయుడు కుమారుడు సుగవాసి ప్రసాద్ కి టీటీడీ బోర్డు పదవితో పాటు రైల్వే కోడూరుకు చెందిన విశ్వనాథ్ నాయుడుకి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఇక మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో ఒకటి కమ్మ, మరొకటి బీసీలకు ఇవ్వడం టీడీపీ అధినేత నిర్ణయించుకున్నట్లు సమాచారం. రాజంపేటలో మిథున్ రెడ్డిని ఢీకొట్టే బలమైన అభ్యర్థి కోసం పక్కాగా గ్రౌండ్ వర్క్ జరిగేలా చూసుకున్నారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతానికి రాజంపేట పార్లమెంటు సీటు నుంచి టీడీపీ లిస్టులో మాజీ ఎంపీ సాయి ప్రతాప్ రెడ్డి అల్లుడు సాయి లోకేష్ పేరు వినిపిస్తోంది. అయితే ఈయన స్థానికుడు కాదని, పైగా పార్టీ శ్రేణులతో పెద్దగా సంబంధాలు లేవంటోంది క్యాడర్. దీంతో చిత్తూరు జిల్లా నాయకులు సీఎం ముందు మరో ప్రతిపాదన పెట్టినట్లు తెలుస్తోంది. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో చిత్తూరు జిల్లాకు చెందిన 4 సెగ్మెంట్లు ఉండడంతో పాటు వైసీపీ అభ్యర్థి కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తి కాబట్టి టీడీపీ నుంచి కూడా ఇదే జిల్లా అభ్యర్థిని బరిలో పెడితే పోటీ హోరాహోరీగా ఉంటుందని సూచించారు. దీంతో పాటు ఎంపీ అభ్యర్థి బలమైన వ్యక్తి అయితే అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులకు కూడా అనుకూలిస్తుందన్న ప్రతిపాదన పెట్టారు. సీఎం కోరితే రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ పోటీ చేస్తారని అంటున్నారు. ఆర్థిక స్తోమతకు తోడు నియోజకవర్గంలో సత్యప్రభ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం అన్ని విధాలా కలిసొస్తుందనేది చిత్తూరు నేతల ఆలోచన. దీనికి తోడు పొంగనూరులో షుగర్ ఫ్యాక్టరీ నడిపిన డీకే కుటుంబానికి ఈ ప్రాంతమంతా సుపరిచితం కావడంతో
ఇక్కడ సత్యప్రభకు సానుభూతి కలిసొస్తుందని అధినేతకు చెప్పినట్లు తెలుస్తోంది. మరోవైపు చిత్తూరు అసెంబ్లీ పరిధిలోని పరిణామాలు సిట్టింగ్గా ఉన్న సత్యప్రభకు అనుకూలంగా లేవు. గత ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసిన బుల్లెట్ సురేష్ తో పాటు 10 మంది ద్వితీయ శ్రేణి నాయకులు సత్యప్రభతో విభేదించి పార్టీ మారారు. ఈ పరిస్థితుల్లో చిత్తూరులో ఎదురీదడం కంటే రాజంపేట పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తే బలమైన పోటీ ఉంటుందని టీడీపీ నాయకులు ఆమెకు కూడా నచ్చజెప్పినట్లు సమాచారం. సత్యప్రభ ముందుకు రాకుంటే తాను బరిలో ఉంటానంటున్నారు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడి కుమారుడు అమర్నాథ్ రెడ్డి. ఇదే విషయాన్ని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సీఎం తీసుకువెళ్లినట్టు చెబుతున్నారు. పెద్దిరెడ్డి కుటుంబంతో మొదటి నుంచి రాజకీయ పోరాటం చేస్తున్న నల్లారి కుటుంబం ఈసారి ఎంపీ ఎన్నికల బరిలోకి దిగి పెద్దిరెడ్డి వారసుడికి చెక్ పెట్టాలనుకుంటోంది. ఈ విషయాన్ని చిత్తూరు టీడీపీ నాయకులు పార్టీ అధినేతతో చర్చించినట్లు సమాచారం. సీఎం వద్ద ప్రస్తావించినట్లు సమాచారం. మొత్తం మీద ఈసారి రాజంపేట పార్లమెంటు అభ్యర్థి విషయంలో తీవ్రస్థాయి కసరత్తు చేస్తోంది టీడీపీ.